ఇక వివరాల్లోనికి వెళ్తే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మంత్రి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది 1,00,000 కోట్ల రూపాయల స్కాము. ఎందుకు ఇంత నేను గట్టిగా చెప్తా ఉన్నానంటే, ఇంతకు ముందున్న 10 సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉండే. ఇదే మూసీ రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైను. అప్పుడు డిపిఆర్ తయారు చేసింది 16,000 కోట్ల రూపాయలకు మాత్రమే. ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా, ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలకి ఇలా మూసీ రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి, దాంట్లో దాదాపు 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. 545 కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు ప్యారిస్లో ఉండేలాగా, లండన్లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్, ఇక్కడున్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే 16,000 కోట్లయింది. దాంట్లో 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇలా ఓపెనింగ్కి రెడీ ఉన్నాయి. ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా 100% ఎస్టీపీ ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి. దీన్ని తీసుకుపోయి 10 రెట్లు 1,50,000 కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని, ఈ 1,50,000 కోట్ల రూపాయలను పెంచి ఈ 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ 1,00,000 కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు. ఒక్కసారి తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఇలా 36 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇది వాస్తవం కాదా? అది చేస్తానో తప్పట. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసుడులా తప్పు లేదట. అంటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసీ రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నిన్న మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు. కేటీఆర్ గారిదట, హరీష్ రావు గారిదట ఈపు చింతపండు చేస్తారట ఆయన. మరి నీ భాషల్లోనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు. కుక్కట్పల్లికి వస్తావా, నాగోల్కి వస్తావా, రాజేంద్ర నగర్కి వస్తావా, జియాగూడకు వస్తావా, ఇంకా ఏడ ఈ మూసీ రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా? రా. నువ్వు కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసుడు కాదు. ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయనికే రెడీగా ఉన్నారా బిడ్డ. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది. చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా పేదోళ్ళ కళ్ళల్లో రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు. ఇలా పేదోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది భయ్ నీకు? నాకు అర్థం కాదు. గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితో, హరీష్ రావు గారు